సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. అదేనా కావాల్సింది? సీయోనులో నుండి ఆయన మన మీద గర్జించుచున్నాడు అని వచనాలు ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారన్నా? ఎప్పుడు దేవుని కోపాన్ని తెలియపరుస్తారు? నరుడు నరుడుగానే ఉంటాడు, నరుడు నరుడుగానే ఉంటాడు, చెట్టు చెట్టుగానే ఉంటది. కానీ చెట్టులో చెదలు పుడితే ఎలా ఉంటుంది తెలుసా? పైరూపము చెట్టు, లోపల ఏముండదు. అలాగే నరుడు నరుడుగానే ఉంటాడు, లోపల చెదులు చేరాక పురుగులు, నోటిలో నుంచి పురుగులు, ముక్కులో నుంచి పురుగులు, చెవులో నుంచి పురుగులు, ఎక్కడ చూసినా నీ ఒళ్ళంతా పురుగులు పాకుతూ ఉంటే అప్పుడండి యేసయ్య కృప ఎంత పెద్ద కృపనో ఆలోచన. నేను చెప్పేది ఉత్తరం కాదు, తప్పు కూడా కాదు. చూస్తామైతే పెట్టుకోండి. దాంట్లో నుంచి కామ, క్రోధ, మద, మాత్సర్యము. ఏ చూపునైతే చూస్తున్నావో, ఏ మాటలైతే మాట్లాడుతున్నావో, ఏ నడుతులైతే నడుస్తున్నావో, ఏ చేతులైతే చేస్తున్నావో, నరుడుగానే ఉంటాడు, నాదిగానే ఉంటది. పిల్లవాడు పిల్లవాని వలనే ఉంటాడు. లోపల పసర పురుగులు. మానవుణ్ణి ఒక్కొక్కటి చిన్నవేస్తే నరుడుగానే ఉంటాడు. ఎక్కడి చేశారు తెలుసా? పురుగులు ఎక్కడి నుంచి మనలో నుండే వస్తుంది పురుగు. అవునా? ఇప్పుడు కూడా మన పురుగులు. అదే పురుగు మనలో నుంచే పుట్టి, మనలో నుంచే పెరిగి, మనలనే తినడానికి సంసిద్ధంగా. పొరుగు పాలవుతావు, యేసయ్య పాలవుతావు. ప్రభు మనతో. అందుకే చెడుతనమును విడిచిపెట్టి చెడుతనమును కనుక్కోగలగాలి. ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఈరోజు కూడా క్షమించడానికి మన దగ్గరికి వస్తున్నాడు. ఎంతవరకు ఆయన క్షమించేటువంటి తత్వం అంటే మనము బ్రతికున్నంత వరకే. బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్షణమాపన ఆడుకునే గడియ ఉండదు. క్షమించు ప్రభువా అని అడిగితే లేదమ్మా. క్షమించు అని ఎప్పుడు అడగాలి, ఎప్పుడు తెలుసుకోవాలి? నరుడు తప్పుతాను. క్షమించు ప్రభువా, క్షమించు నాయన ఎప్పుడు తెలుసుకోవాలి అని అంటే ప్రతిగుణంగానే తెలుసుకోవాలి. ప్రతిగుణంగానే మన నడతలను మనము సరిచూసుకోవాలి. కోపాన్ని కూడా సరిచూసుకోవాలి. వస్తువులను విశేష వేదాన్ని కూడా సరిచూసుకోవాలి. భార్య మీద పడి అరిచేదాన్ని కూడా, భార్య భర్త మీద పడి అరిచేదాన్ని కూడా సరిచూసుకోవాలి. దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, చెడుతమును విడిచిపెట్టి చదువమ్మా మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. విడిచి నడుచుటే యథార్థవంతునికి రక్షణ మార్గము. తన ప్రవక్తలను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు.
తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. అందుకే ప్రభువు అంటాడు, నీ క్రియలు నిన్ను ఎక్కడికి చేస్తాయో నీకు. నేను త్వరగా రాబోతున్నాడు, వారి వారి క్రియలు చొప్పున నేను వారికి జీతం ఇచ్చుటకై నేను రాబోతున్నాను. వారి క్రియల చొప్పున వారికి నేను జీతం ఇస్తా. వాకిట నిలిచిన పాపము నిమిత్తము కాదు, నీవు నేను చేసిన పాపము నిమిత్తము కాదు, నీ క్రియలు చేసిన పాపము నిమిత్తమే నీకు జీతం ఇచ్చుటకై నేను రాబోతున్నా. నా దగ్గర జీతము ఉంది. నేను రాబోతున్నా, త్వరలో రాబోతున్నా. ఆనాడు వచ్చినప్పుడు ఇదిగో ఎలాగ వచ్చాడు ప్రభు అనంటే, ఎలా వచ్చాడమ్మా? వధకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఇప్పుడు ఉగ్ర రూపంతో రాజ మార్గమును రాజదండను పట్టుకొని రాబోతున్నాడు. మానవ నేత్రములు ప్రతి నేత్రములు ఆయన చూడబోతున్నాయి అంటున్నారు కదా ప్రార్థనలో. ప్రభువా నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూసేటట్టుగా నాకు కనపడని అంటున్నారు కదా. అప్పుడు కనపడతాడు. ఈరోజు చిత్తవాదులు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారని బోధించే బోధకులందరూ అప్పుడు ఆయన చూడబోతున్నారు. బిడ్డలారా, అందుకే మనం ఏం చేసుకోవాలి? సరిదించుకొని మనం ముందుకు రావాల్సిందిగా ప్రభునామములో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును.